ఎవరైతే సిపిగెట్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం లిటరేట్ టర్మ్స్ నిన్న ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాను. అప్ టు ఆల్ఫాబెట్ సి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాను, ఎస్పెషల్లీ ఎంఏ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వారికి. ఈ లిస్ట్లో నెక్స్ట్ అనదర్ ఒక 40-50 దాకా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అవి చూడండి, అవి ఎలా ప్రిపేర్ కావాలి అనేది. ఈ 10 డేస్ టైమే ఉంది కాబట్టి, ఈ 10 డేస్ 9 డేస్ టైమే ఉంది కాబట్టి ఈ వర్డ్స్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇందులో మనకేంటంటే, సో డ్రామా, వాట్ ఈస్ డ్రామా, యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ డ్రామా. డిమ్ నావెల్, డిటెక్టివ్ స్టోరీ, డిక్షన్ కానీ డైలెక్ట్ కానీ, రైట్? డిక్షన్ ఆర్ డైలెక్ట్. డిక్షన్ అనేది అనదర్ పదం, డైలెక్ట్ అనేది కూడా అనదర్ పదం. డినౌన్స్మెంట్, డ్రామాటిక్ మోనోలాగ్, డైలమా, డెర్జ్, దీస్ ఆర్ ద వర్డ్స్ ఫ్రమ్ డి లెటర్. నెక్స్ట్ ఈకి వచ్చేస్తే ఎలిజీ, పాస్టోరల్ ఎలిజీ, ఎపిక్ సిమిలీ. సో ఎపిక్ సిమిలీ అనేది ఏంటంటే మనకి ఇది ఫిగరేటివ్ స్పీచ్ ఆఫ్ ఫిగరేటివ్ స్పీచ్. సో మనకు ఫిగరేటివ్ స్పీచ్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, అవి ఏంటనేది చూడండి. తర్వాత ఈకో, నెక్స్ట్ ఎపిస్టోరల్ నావెల్, ఎగ్జాడియం, ఎస్సే, ఎరోటిక్ పోయిట్రీ, ఎపిథెలామియన్, ఎపిక్ థియేటర్, ఎపిథెట్, ఎపిస్టోమ్, ఎపిస్టిల్, ఫ్యాబుల్, ఫిక్షన్, ఫిగరేటివ్ పోయం, ఫార్స్, ఫ్లాట్ క్యారెక్టర్, ఫ్రేమ్ స్టోరీ. దీస్ ఆర్ ద వర్డ్స్ కమ్ అండర్ లెటర్ ఈ. నెక్స్ట్ గోతిక్ నావెల్, హీరోయిక్ కప్లెట్. సో జీ పైన ఐ కలెక్టెడ్ ఓన్లీ వన్ వర్డ్. ఇంకా ఏమన్నా అనదర్ వర్డ్స్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ చూడండి, బట్ ఇదైతే ఇంపార్టెంట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో జీలో 1. నెక్స్ట్ హెచ్ వర్డ్స్ వచ్చేస్తే హీరోయిక్ కప్లెట్. నెక్స్ట్ ఇదొక వర్డ్ లిటరీ టర్మ్స్లో, ఎస్పెషల్లీ ఈ వర్డ్కి ఏంటి అంటే హనరీ ఫికాబిలిటీ నిటా టిబస్. సో ఇది వర్డ్ మనకు ప్రొనౌన్సియేషన్ నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు, కాకపోతే ఇది ఎవరు యూజ్ చేస్తారంటే షేక్స్పియర్. ఇదంతా సింగిల్ వర్డ్ అనమాట. షేక్స్పియర్ ఈ వర్డ్ని యూజ్ చేస్తాడు. ఈ యొక్క వర్డ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే షేక్స్పియర్ ఈ వర్డ్ని ఉపయోగించాడు. సో ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అమార్టియా, ఐరనీ, ఐడిల్, ఐడమ్, ఇడియం, ఇంప్రెషనిజం, ఐడియలెక్ట్, లైట్ వర్డ్స్, లిరిక్, లెకిసిస్, lyrical drama, literature of absurd. So these are the words come under what we call యొక్క ఎల్ పైన ఐ పైన ఉన్నటువంటి వర్డ్స్. దీస్ ఆర్ ద వర్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎలా చదవాలి, ఈ వర్డ్స్ని మీరు ఎలా చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ని ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేదానికి ఎపిస్టోమ్. ఇక్కడ మనకు ఎపిస్టోమ్ ఉంది కదా, ఎపిస్టోమ్, ఎపిథెట్, ఎపిస్టిల్. సో ఇలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ని ఎపిక్ థియేటర్ కానీ, ఎపిథెలామియన్ కానీ, ఎరోటిక్, సో ఎపిక్ అనే ఉన్న వర్డ్ని, కామన్ వర్డ్ని తీసుకొని చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిస్టోమ్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని తీసుకుంటే దాన్ని మనం ఎపిస్టోమ్ అంటాం, రైట్? ఎపిస్టిల్ అంటే లెటర్. ఎపిస్టిల్ అనేది ఒక లెటర్, ఫార్మల్ లెటర్, రైట్? సో ఎపిథెట్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ టైటిల్, డిస్క్రిప్టివ్. ఒక టైటిల్ కొంచెం డిస్క్రిప్టివ్గా ఉన్నదాన్ని మనం ఎపిథెట్ అంటే టైటిల్. సో ఒకటి టైటిల్, ఒకటి ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, లెటర్. సో ఇలా మీరు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని లింక్ చేసుకుని చదువుకుంటే ఈజీ అవుతుంది. అలాగే డిక్షన్, ఎలాంటి పదాలు వాడుతున్నాడు అనడానికి డిక్షన్. డైలెక్ట్ అంటే ఒక పర్టికులర్ ఏరియా వరకు వాడేటటువంటి దాన్ని డైలెక్ట్ అంటారు. అదే ఐడియోలెక్ట్ ఉంది ఇక్కడ మనకు ఒక వర్డ్. ఐడియోలెక్ట్ అంటే ఏంటి అంటే ఇండివిజువల్గా వాడేటటువంటి, ఒక పర్సన్ ఇండివిజువల్గా వాడేటటువంటి వర్డ్. సో అలా ఇప్పుడు మీరు ఇక్కడ 3 వర్డ్స్ కానీ ఒక బంచ్ ఆఫ్ వర్డ్స్ కానీ నేర్చుకుంటే ఈజీగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, డిక్షన్, డైలెక్ట్, ఐడియోలెక్ట్.
ఎపిథెట్, ఎపిస్టోమ్, ఎపిస్టిల్. సో ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని చదవండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీడ్స్ చూద్దాం. So another list of words are mock epic, Malic poetry, miracle play, metaphor, melodrama, metonymy, mimesis, meloprop, mime, mask. These are the words come on M letter. Next, opera, atova rhyma, odd, objective correlative, oxymoron, anomatopia, objective, omnibus, edition, open couplet, యూటోపియా అండ్ జిలాట్. సో యూ మీద నేను సెర్చ్ చేస్తే నాకు ఇంపార్టెంట్ అనిపించింది యూటోపియా అండ్ జెనాండ్యూజం. సో ఈ రెండు వర్డ్స్, యూ పైన ఎక్స్ పైన వన్ వర్డ్. నెక్స్ట్ పీ పైన ప్లే, ప్లాట్, ప్యారడీ, పాస్టోరల్, పికారస్క్ అంటే ఇది ఆర్నాల్డ్ పింటో యూజ్ చేసినటువంటి వర్డ్, ఆయన చెప్పినటువంటి పదం అనమాట. ఎక్కువ స్పోజెస్ గ్యాప్స్ ఇస్తాడు, అది పింటరస్క్. అది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. పోయిటిక్ జస్టిస్, ఫిలాలజీ, పాంప్లెట్, పర్సనిఫికేషన్, పన్, ప్యాథటిక్, ఫెలాలజీ. సో దీస్ ఆర్ ద వర్డ్స్ కమ్ అండర్ విత్ పి. అనదర్ 30 వర్డ్స్ ఏంటి అంటే, నెక్స్ట్ ఆర్ పైన రైమా, స్లాంగ్, రిడిల్, రన్ ఆన్ లైన్, రిఫ్లెక్టివ్ నావెల్, రొమాంటిక్ కామెడీ, రొమాంటిక్ ఐరనీ, రిపరేటివ్, రొమాంటిక్ రివైవల్, రైమా. నెక్స్ట్ ఎస్ పైన సింబలిజం, షాడో షో, సెటైర్, surrealism, sinologism, sarcasm. So these are the words come important words for S. Next T paina the Tarja Rhyma, Travelistra, Tragicomedy, 3 unities, triplet, triolet, tripody, trinody, time novel, trochee. So these are the words under T. So మ్యాక్సిమం వర్డ్స్ కవర్ చేసాము. ఇక్కడ నాకేంటంటే నా ప్రాబ్లం వల్ల నేను ఎక్కువసేపు రాయలేకపోతున్నాను, రాస్తే ఇంకా టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందని చెప్పేసి ఈ వర్డ్స్ రాయలేదు. సో ఈ యొక్క మ్యాక్సిమం ఈ 100 వర్డ్స్ మీరు కవర్ చేస్తే మీకు మంచి ర్యాంక్ రావడానికి ఆస్కారం ఉంటుంది.